యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. మనందరం కూడా మన పూర్వీకుల నుంచి, మన సాంప్రదాయాల నుంచి, మన సంస్కృతి నుంచి నేర్చుకోవాల్సింది ఏదన్నా ఉంది అంటే అది వాళ్ళు ఆరోగ్యానికి, ఆహారానికి ఇచ్చిన ప్రాముఖ్యత. మరి ఇలాంటి ప్రాముఖ్యతని మనందరం కూడా నేర్చుకోవాలి కదా. అలా నేర్చుకున్నప్పుడే మనందరం కూడా ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యం అనేది మన సొంతం అవుతుంది. మరి అందుకే అలాంటి సంపూర్ణ ఆరోగ్యాన్ని మీ అందరికీ అందించడానికి మన ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన గారు రెడీగా ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ప్రకృతి వైద్య విధానం అంటే చుట్టూ ఉన్న ప్రకృతి నుంచి ఆరోగ్యాన్ని పొందడమే. మరి అందుకే అలాంటి ప్రకృతిలో లభించే తమలపాకుల గురించి ఈ రోజు ప్రకృతి విజ్ఞానంలో ప్రేక్షకులందరికీ కాస్త అవగాహన కల్పిస్తారా? ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి లేని సంస్కృతి భారతీయ సంస్కృతికి ఉంది. భారతీయ సంస్కృతిని ఋషి సంస్కృతి అంటారు. ఋషులు ఆల్ ఇన్ వన్గా దేశం మొత్తాన్ని ఒక పద్ధతిలో నడిపించారు. వాళ్ళు ఎందులో ఏ లాభాన్ని చూడగలిగారో దాన్ని సమాజం అంతటికీ అందించే ప్రయత్నంలో కొన్ని ఆచారాల్లో పెట్టేశారు. ఆకుల్లో తమలపాకుకి విశేషమైన స్థానం ఉంది. అంటే దీనికంటే ఎక్కువ తులసాకుకి విశేష స్థానం ఉంది. అందుకని ప్రతిరోజు తులసి ఆకులు రెమ్మలు కోసి దేవుడి దగ్గర పెట్టడం, నైవేద్యంలో లేకపోతే ప్రసాదంలో అట్లా తీసుకోవడం, తులసి తీర్థం అట్లా పెట్టారు. అసలు ఏదన్నా తాంబూలం సమర్పించాలంటే తమలపాకులేని తాంబూలాన్ని ఊహించుకోండి. అంటే తద్దినం, కర్మకాండ, నోము, వ్రతము, పూజ, పెళ్లి ఇట్లా ఏ కార్యక్రమం చేయాలన్నా ముందు తమలపాకులు వాడాలి. ఆ ఆకు పెట్టి తర్వాత అందరికీ పంచాలి, అందరం తినాలి అన్నారు. భోజనానంతరం కాస్త తాంబూలాలు అందరికి ఇచ్చేవారండి. అంటే అందరూ తినాలి అని ఒక ఆచారం పెట్టారు. ఎందుకు తమలపాకునే తినాలి? దాంట్లో ఏం మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి? మనకి కేవలం పూజ కోసమే అనుకుంటాం. దాన్ని తినటం కోసం పూజ దగ్గర పెడితే తప్ప మన తినమని వాళ్ళ భావించి అలా పెట్టారు. అందుకని దాని వెనక అనేక సైంటిఫిక్ వాస్తవాలు ఉన్నాయి. అవన్నీ ప్రకృతి విజ్ఞానంలో ఈరోజు పూర్తిగా వాటి గురించి చెప్పుకుందామమ్మా. ముందుగా డాక్టర్ గారు, మొదలు పెట్టుకోవడానికి మన ఋషులు మన సంస్కృతిలో దాన్ని పెట్టారు అంటేనే ఖచ్చితంగా దాని వెనకాల ఏదో పరమార్థం ఉండే ఉంటుంది. తమలపాకుల్లో ఉన్న పోషక విలువలు కానీ, మెడిసినల్ ప్రాపర్టీస్ కానీ చెప్తారా? ఇదేదో వండుకు తినేది కాదు కాబట్టి పోషక విలువలు, పిండి పదార్థాలు, ప్రోటీన్స్ ఎంత ఉన్నాయని చెప్పుకోవక్కర్లా. అవును, మెడిసినల్ ప్రాపర్టీ చెప్పుకుందాం. ఇది నెంబర్ 1గా జీర్ణకోశ సంబంధమైన సమస్యలు ఉన్న వారికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకని విందు భోజనాలు, పెళ్ళిళ్ళు, శుభకార్యాల్లో తమలపాకుల్లో వక్కా సున్నం పెట్టి కాస్త దాన్ని ఒక రకంగా చుట్టి లవంగం మొగ్గ, యాలుక్కాయలు అట్లా పెట్టేసి అందరికి ఇచ్చేవారండి. అవును. మరి అలాంటి విందు భోజనాలలో ప్రధానంగా ఆయిలు, ఉప్పు, కారం, మసాలాలు, స్వీట్లు, హాట్లు ఇట్లాంటివి ఎక్కువగా తింటారు. పూర్వం రోజుల్లో రాక వచ్చాయి కాబట్టి ఇలాంటి తినే అవకాశాలు గట్టి పట్టు పట్టేవారండి. మామూలుగా అయితే అరగవు అని తింటే. అరిగించటం కొరకు అరిగించే టానిక్స్, ఎంజైమ్ టాబ్లెట్స్, ఇంకా సిరప్లు ఆ రోజుల్లో లేవు. అందుకని ఈ తాంబూలమే టానిక్ లాగా, సిరప్ లాగా పనికొచ్చాయమ్మ. ఈ తమలపాకులో పిపిరాల్ ఏ, పిపిరాల్ బి అనే కెమికల్ కాంపౌండ్స్ 2 ఉంటాయి. ఈ 2 ఏం చేస్తాయి అంటే డైజెస్టివ్ ఎంజైమ్స్. అందుకని జీర్ణక్రియ త్వరగా జరగటానికి, ఆహార పదార్థాలు పులవకుండా, నిలవకుండా చకచకా జరిగి కిందకి వెళ్ళటానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే ఈ 2 కెమికల్స్ ఉండటం వల్ల పొట్టలో కానీ, ప్రేగులంచలమటా కానీ జిగురుత్పత్తి బాగా పెరిగేటట్టు ఇవి చేస్తాయి. జిగురుత్పత్తి పెరిగితే యాసిడ్ యొక్క దాడి నుంచి తట్టుకునే నేచర్ పొట్టా ప్రేగులకు బాగా వస్తుంది అనమాట. మంటలో ఎసిడిటీలు రాకుండా రక్షిస్తాయి అనమాట. అందుకని తాంబూలం వేసుకుంటే అరుగుతుంది. పూర్వం రోజుల్లో పెద్దలు అనేవారు 4 బూర్లు ఎక్కువ ఎట్ట దోసిడితో పోసేసేవాళ్ళండి. పొట్ట అనుకున్నావా, చెరువు అనుకున్నావా, ఏంటట్ట పోస్తావంటే తర్వాత ఆమె తమలపాకులు తింటే కరిగిపోతుంది, అరిగిపోతుంది పో అనేవారు అనమాట. అంటే అన్ని బూరెలు తిన్నా 4 తమలపాకులు వేసుకుంటే మొత్తాన్ని అరగదీసేస్తుందిలే అనేవారు. దాని వెనక ఎంత సైన్స్ ఉన్నదని ఇప్పుడు సైంటిస్టులు ప్రూవ్ చేస్తే కానీ తెలియట్లేదు అనమాట. మరి ఇలాంటి డైజెస్టివ్ బెనిఫిట్స్ తమలపాకు వల్ల ఉన్నాయని నిరూపించిన శాస్త్రవేత్తలు ఎవరంటే 2010వ సంవత్సరంలో నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో వారు 62 పరిశోధనా పత్రాల సారాంశాన్ని సంగ్రహించి వీరు అందించారనమాట. అంటే అన్ని పరిశోధనలు ఉన్నాయి. తమలపాకు ఇంత బాగా డైజెస్టివ్ సిస్టానికి త్వరితగతిని అరిగించడానికి ఉపయోగపడుతుంది అనమాట. అట్లాగే ఇందులో ఉండే
పిపిరాల్ ఏ పిపిరాల్ బి అనే కెమికల్ కాంపౌండ్స్ రెండు లివర్ డీటాక్సిఫికేషన్ మెకానిజం బాగా పెంచుతాయి. డీటాక్సిఫికేషన్ లివర్లో జరగటం అంటే ఎరువులు, పురుగు మందులు, కెమికల్స్, కలర్లో, ఫ్లేవర్లో, ప్రిజర్వేటివ్స్, అలాగే లోపల విడుదలైన టాక్సిన్స్ ఇవన్నిటిని బాడీ నుంచి క్లియర్ చేయాలి. లివర్ ఒక్కటే అది చేస్తుంది. లివర్ ఇది బాగా చేయాలంటే సూపర్ ఆక్సైడ్ డిస్ముటేజ్, కెటలేజ్ అనేవి కొన్ని కావాలి లివర్కి. ఈ ఎంజైమ్స్ లివర్లో ఈ రెండుటి యొక్క ఎంజైమ్స్ ఉత్పత్తి తమలపాకు పెంచుతుందట. అందుకని వ్యర్థాలని తొలగించే బాధ్యత లివర్ బాగా చేపట్టడానికి, త్వరితగతిన క్లీన్ చేయడానికి ఈ రెండుటి ఎంజైమ్స్ ఉత్పత్తిని తమలపాకు పెంచేస్తుంది. అందుకని ఈ రెండు ఎంతో ముఖ్యమైన లాభాలు. డాక్టర్ గారు, మరి తమలపాకుల వల్ల జీర్ణకోశం బాగా పనిచేయడంతో పాటుగా ఇతర లాభాలు ఏమైనా ఉంటాయండి? ఇంకా అతి ముఖ్యంగా ఇమ్యూనిటీకి ఎంతో మంచిదమ్మా. ఇందులో ఉండే హైడ్రాక్సీ చావికాల్ అనే కెమికల్ కాంపౌండు, దీనితో పాటు సైటోకైన్ మైమెటిక్ ప్రోటీన్ అనే ఈ కెమికల్ కాంపౌండ్, ఈ రెండిటి వల్ల బోన్ మ్యారోలో రక్షక కణాల ఉత్పత్తిని పెంచేది బాగా పెరుగుతుందట. అంటే బోన్ మ్యారోని స్టిమ్యులేట్ చేసి రక్షక కణాల ఉత్పత్తి బాగా పెరుగుతుంది. అంటే దేశానికి సైన్యాన్ని ఎక్కువ మందిని తీసుకోవటం ఎట్లాంటిదో రక్షక కణాలు ఎక్కువగా ఉత్పత్తి చేసే బాధ్యత పెరిగేటట్టుగా ఈ తమలపాకులు ఉండే కెమికల్స్ బోన్ మ్యారోని స్టిమ్యులేట్ చేస్తాయి. ఇవి వేటిని ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి ఈ రెండు కెమికల్ కాంపౌండ్స్ అంటే టీ లింఫోసైట్స్ మరియు యాంటీబాడీస్ని బాగా ఉత్పత్తి చేసే బి సెల్స్ని ఈ రెండుటి సంఖ్య గణనీయంగా రంగంలోకి దూకేటట్టు చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అందుకని తమలపాకు అప్పుడప్పుడు వేసుకుంటే ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అవుతుంది. దీనితో పాటు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మ్యాక్రోఫేజ్ కణాలు చనిపోయిన మృత కణాలని తినేయటమే కాకుండా బాడీని క్లీన్ చేయటంతో పాటు శరీరంలో వైరస్ బ్యాక్టీరియాలు వెళ్ళినప్పుడు ఆ బ్యాక్టీరియాలని మింగేసేస్తాయి, అంత రక్షణ కలిగిస్తాయి. ఆ మ్యాక్రోఫేజ్ కణాలు సమర్థవంతంగా వైరస్ బ్యాక్టీరియాలు తినేటట్టు, డెడ్ సెల్స్ని క్లీన్ చేసేటట్టు, ఇంకా స్పీడప్ చేయడానికి మ్యాక్రోఫేజ్కి సపోర్ట్ చేస్తాయట. ఇది మంచి బెనిఫిట్ అని చెప్పొచ్చు. దీనితో పాటమ్మా ప్రతి కణజాలం పై నుండే సెల్ మెంబరేని డ్యామేజ్ అవ్వకుండా రక్షించటానికి, అట్లాగే కణజాలంలో ఉండే డిఎన్ఏని రిపేర్ చేసి అది సరిగా ఎప్పుడు గాడి తప్పకుండా పనిచేయటానికి, డిఎన్ఏ మ్యూటేట్ అవ్వకుండా రక్షించడానికి తమలపాకు బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ డిఎన్ఏలో రూపాంతరం చెంది అదేమైనా చెడ్డగా మారిందనుకోండి, మంచి కణం కూడా క్యాన్సర్ కణంగా మారిపోతుంది. స్వతంత్రించి నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ డిఎన్ఏలో చేంజెస్ వచ్చేస్తే కణానికి వచ్చేస్తాయి. అలాంటి కణాలన్నీ కలిస్తే క్యాన్సర్ అయిపోతుంది. అలాంటి కణాలు క్యాన్సర్ కణాలుగా మారకుండా తమలపాకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి తమలపాకు ఎంతో మంచిది. కాబట్టి తమలపాకు ఇట్లా అప్పుడప్పుడు తినే సాంప్రదాయం మన ఋషులు పెట్టిన దాని వెనక ఇంత అర్థం ఉందని మనం తెలుసుకుని ఉపయోగించుకుంటే మంచిది. డాక్టర్ గారు, మరి నాకు ఒక చిన్న సందేహం ఉందండి. సాధారణంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గట్టిగా తిన్నా కూడా అరుగుతుంది, తమలపాకులు తింటా అని చెప్తున్నారు కాబట్టి ప్రేక్షకులు అందరూ అనుకుంటూ ఉంటారు ఇప్పుడు ఏం తిన్నా పర్వాలేదు, ఒక 4 తమలపాకులు తింటే అరిగిపోతుంది అని. ఇదే ఒక వ్యసనంగా మారితే కనుక నష్టాలు ఏమైనా ఉంటాయంటారా? ఇంకా వాళ్ళు తమలపాకు వేసుకునే బదులు కిళ్ళి వేసుకున్నా ఇంకా మంచిదని కూడా అనుకుంటారు. అవును, మీరు చెప్పినట్టు కొంతమంది ఎన్ని పిజ్జా బర్గర్లు, మైసూరు బజ్జీలు, బాగా నూనెలో దేవిన స్వీట్లు, హాట్లు ఫుల్గా తినేసి రాజుగారు చెప్పారు కదా 4 తాంబూలాలు వేసేద్దాం లేకపోతే కిళ్ళి వేసేద్దాం అనుకుంటున్నారు. తమలపాకైనా లిమిట్ ఉంటుందండి. పూర్వం రోజుల్లో పండగలప్పుడే స్వీట్లు హాట్లు తినేవారు, కొత్త బట్టలు కట్టినప్పుడే, పెళ్ళిళ్ళప్పుడే స్వీట్లు హాట్లు తినేవారు. అలా మీరు కూడా అప్పుడప్పుడు తిని తాంబూలం వేసుకుంటే పనిచేస్తుంది. కానీ రోజు అన్నీ తినేస్తూ పొట్టని డిస్టర్బ్ చేసి తమలపాకేసి కాపాడమంటే దాని స్తోమతకు మించి మీరు డిస్టర్బ్ చేస్తే అది రక్షించలేదు కదా. అందుకని మనం ఎప్పుడు కూడా శరీరాన్ని రోజు ఇబ్బంది పెట్టకుండా ఎప్పుడన్నా హెవీ ఫుడ్ తిన్నప్పుడు తాంబూలం సేవిస్తే మాత్రం దాని ప్రయోజనం దానికి ఉంటుంది. అలాగే తమలపాకు ఒక్క సున్నం పెట్టుకు తినటం వల్ల నష్టం లేదు. ఆ సున్నం వేసుకోవటం వల్ల కాల్షియం బాగా వెళుతుంది. కాల్షియం మాత్రల కంటే ఎక్కువ కాల్షియం సున్నం రూపంలో వెళ్ళిపోతుంది. ఇది న్యాచురల్గా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది, మంచి ఆల్కలిన్ నేచర్ ఇస్తుంది, బాడీలో ఎసిడిక్ నేచర్ని తగ్గించేస్తుంది. పూర్వం రోజులు ఎంత ఆచారాల్లో సున్నం తమలపాకులో పెట్టడం అనేది పెట్టారో చూడండి. అసలు అప్పుడప్పుడు సున్నం తీసుకున్నా కాల్షియం ట్యాబ్లెట్లు వెళ్ళిపోయినట్టుగా జరిగే ఆచారం ఆ రోజుల్లో ఉంది. ఈ రోజుల్లో కిళ్ళీల రూపంలో అనేక రకాల కలిపి తీసుకోవటం వల్ల మరి నోట్లో
చిగుళ్ళు, దంతాల భాగం, అట్లాగే దవడ భాగాల్లో క్యాన్సర్లు వచ్చే అవకాశం కిడ్నీల వల్ల ఉంది. అదొక వ్యసనంగా మారిపోతాయి. అందులో కిడ్నీల్లో కలిపేవన్నీ మిమ్మల్ని ఎడిక్ట్ చేసేస్తాయి, బానిస చేసేస్తాయి అన్నమాట. మత్తు పదార్థాలు, సిగరెట్లు, ఆల్కహాల్ ఎలా బానిస అవుతారో కిళ్ళీలకు కూడా బానిస అయిపోతారు అందులో ఉండే ఎడిక్షన్కి. కాబట్టి కిళ్ళీలు మంచివి కాదు. తమలపాకులను ఇలా తాంబూల రూపంలో అప్పుడప్పుడు సేవించడం మంచిదని మాత్రం మరవకండి. విన్నారు కదండి. మరి తమలపాకులు అంటే డాక్టర్ గారు చెప్పినట్టుగా మన ఋషి సంపద నుంచి వచ్చాయి కాబట్టి, ఆరోగ్యానికి మెడిసినల్ ప్రాపర్టీస్తో నిండి ఉన్నాయి కాబట్టి మనందరికీ ఎంతో ఉపయోగాన్ని కలిగిస్తాయి. మరందుకే తమలపాకుల్ని ఎలా ఉపయోగించుకోవాలో డాక్టర్ గారు చెప్పిన విధానంలో ఉపయోగించుకుంటే ఆరోగ్యానికి అవసరంగా ఉంటాయి. మరి ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో టేస్టీగా ఉండే సొరకాయతో పచ్చడి తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దాం. డాక్టర్ గారు, మరి ఈ సొరకాయ చట్నీని ఆరోగ్యకరంగా తయారు చేసుకునే విధానం ఏంటో ప్రకృతి వైద్య విధానం ప్రకారం మాకు చూపిస్తారా? సొరకాయ పచ్చడి అనేసరికి మా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి. సొరకాయ ముక్కలు కట్ చేసి పులుసు కానీ కూర కానీ వండుకున్నాక లోపల బొరుగు ఉంటుంది కదా, అవును, దాన్ని పారేయకుండా ముక్కలు తీసేసి పక్కన పెట్టేవారు. నెక్స్ట్ డేనో లేకపోతే ఆ రోజు ఈవినింగ్ దాన్ని రోటి పచ్చడిగా చేసేవారు. అంటే ఏది వృధా కాదు. అవును, మరి అలా అయినా చేసుకోవచ్చు ఈ రోజుల్లో ఇదే పద్ధతిలో. అలా వద్దనుకుంటే పైన సొరకాయనైనా సరే తొక్క తీయకుండా లేతకాయ తొక్కతో పాటు రోటి పచ్చళ్ళు చాలా స్పెషల్ అనమాట. రోటి పచ్చడికి పీచున్నా బాగుంటాయి, ముక్కా చెక్కలాగా వచ్చి. సొరకాయకి కూర వండినప్పుడు, పులుసులు వండినప్పుడు కంటే రోటి పచ్చడి రూపంలో వాల్యూస్ ఎక్కువ పోవు. ఎందుకంటే సొరకాయని ఎక్కువ ఇక్కడ పచ్చిదనం పోయేటట్టు ఊరికి కొంచెం మగ్గనిస్తాను తప్ప పూర్తిగా ఉడకనివ్వం. అందుకని వాల్యూస్ పోవు, తొక్క తీయంగాటి పోషకాలు పోవు. ఇందులో నూనె, కారం, మసాలాలు ఎక్కువ పడవు. అవును, అందుకని రోటి పచ్చళ్ళు త్వరగా చెడిపోతాయి. పులుసు నిలవ ఉంటాయి కానీ రోటి పచ్చడి త్వరగా చెడిపోతుంది. అందుకని ఇవన్నీ బెనిఫిట్స్ రోటి పచ్చళ్ళ వల్ల ఉంది. అందుకని సాంప్రదాయబద్ధంగా వచ్చే సొరకాయ రోటి పచ్చడిని మన పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూడండి. సొరకాయ పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, టమోటా ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 3, వేరుశెనగపప్పులు 1/4 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1 టేబుల్ స్పూను, మినప్పప్పు 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, మేగడ 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఇంగువ పొడి కొద్దిగా, పసుపు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ముందుగా సొరకాయ రోటి పచ్చడికి చిన్న సైజు ముక్కుడు పెట్టి అందులో తాలింపు వేస్తున్నాం. మేగడ వేసి అందులో మెంతులు, పచ్చిశనగపప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, వేరుశనగ పప్పులు. రోటి పచ్చడికి తాలింపే కమ్మదనాన్ని, రుచిని అందిస్తాయి అన్నమాట. కాబట్టి ఇవి కొద్దిగా ఎక్కువ పడతాయి. ఇవన్నీ మేగడలో ద్వారాగా వేపించిన తర్వాత కొద్దిగా చల్లారటానికి ప్లేట్లో పోసి అట్లా ఉంచుకుంటాం. అలాగే తొక్క తీయకుండా సొరకాయ ముక్కలను కట్ చేసుకుంటాం కాబట్టి ఫైబర్, పోషకాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సొరకాయ ముదిరినప్పుడు కూరకు పనికి రానప్పుడు దాన్ని పచ్చడికి వాడుకోవచ్చు. దాంట్లో టమోటా ముక్కలు వేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. సిమ్లో పెడితే సొరకాయ ముక్కల్లో నీరు బయటకు వచ్చి ముక్కలు ఆ నీటితోనే మగ్గిపోతాయి అన్నమాట. అంటే సొరకాయ ముక్కల్లో పచ్చిపోవాలి. 10 నిమిషాలు మగ్గనిస్తే పచ్చిపోతుంది. ఇక సొరకాయ రోటి పచ్చడి తయారు చేసుకోవటానికి ఒక మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, వేరుశెనగపప్పులు, మినపప్పు, వీటిని మెంతులు ముందుగా ఒక తిప్పితే ముక్కా చెక్క అవుతుంది. అంటే అట్లా అయితే రోట్లో నూరినట్టుగా వస్తుంది అన్నమాట. మిక్సీ జార్లో కూడా ముక్కా చెక్కలా ముందు చేసుకుంటే అందులో పచ్చిపోయిన సొరకాయ, టమోటా ముక్కల్ని అందులో వేసేస్తాం. ఇందులో నిమ్మరసం కొద్దిగా వేసేసి, కొద్దిగా తేనె వేసేసి, ఉప్పు లేని చప్పదనాన్ని తేనె కవర్ చేస్తుంది. అలా దాన్ని మూత పెట్టేసి ముక్కా చెక్కలా రోటి పచ్చడి వల్లే అలా చేసుకోవాలి. ఇక ఫైనల్గా రోటి పచ్చడికి తాలింపు చిన్న నాన్ స్టిక్ పాత్రలో మేగడ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ పొడి ఇవన్నీ మేగడలో వేగిన తర్వాత తాలింపు కలిపేస్తాం. ఫైనల్గా తాలింపు పెట్టుకుంటేనే గుమగుమలాడుతూ రోటి పచ్చడి చాలా బాగుంటుంది. చూసారు కదండి, మరి ఎంతో రుచికరంగా ఉండే ఈ సొరకాయ పచ్చడిని తయారు చేసుకునే విధానం ఏంటో. మరి సొరకాయ అంతే కూడా చాలామంది మసాలా వేసి కూర పెట్టుకోవడానికి, లేదంటే పప్పులో వేసి వండుకోవడానికి ఇష్టపడతారు. కానీ ఇలాంటి రోటి పచ్చడి అయితే కనుక మీరందరూ ఆరోగ్యకరంగా ఎంతైనా తినొచ్చు అంటున్నారు. కాబట్టి ఈ రెసిపీని ఈ రోజే మీ ఇంట్లో ప్రయత్నించి చూడండి. ఇలాంటి మరెన్నో రోటి పచ్చడి రెసిపీస్ తెలుసుకోవాలనుకుంటే కనుక Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి.
సంపూర్ణ ఆరోగ్యం కోసం మనం ప్రతిరోజు నేర్చుకునే యోగాలో భాగంగా ఈరోజు జాను శీర్షాసనం అనేది ఎలా వేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి, అసలు జాను శీర్షాసనం ఎలాంటి లాభాలను మనకు అందిస్తుందో తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి జాను శీర్షాసనం అనేది ఎవరు వేసుకోవాలి, ఎవరు వేయకూడదు, ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో చెప్తారా? ఈ జాను శీర్షాసనం అనేది 2 కాళ్ళను చాపి మోకాళ్ళు వంచకుండా మూతిని తీసుకెళ్లి మోకాళ్ళ ముద్దు పెట్టుకునే పశ్చిమోత్తానాసన వేయటానికి సాధ్యం కాని వారు ఒక కాలుని చాపేసి మరో కాలుని మడిచి చేయటం వల్ల మోకాళ్ళను ముద్దు పెట్టుకోవటం సులభంగా వచ్చేస్తుంది అనమాట. ఇది ముందు ప్రాక్టీస్ చేసి తరువాత ఎక్స్పీరియన్స్ మీద 2 కాళ్ళను ముద్దు పెట్టుకుని పశ్చిమోత్తానాసనం చేయొచ్చు. అలాంటిది రాని వారందరికీ ఇది చాలా మంచి పద్ధతి అన్నమాట. ఇప్పుడు ఇది చేయటం వల్ల పొత్తి కడుపు భాగానికి చాలా మంచిది. పొట్టా ప్రేగులకి జీర్ణక్రియను మెరుగు చేయటానికి ఈ జాను శీర్షాసనం చాలా మంచిది. అట్లాగే నడుము ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఒక కాలు మడుస్తాం, ఒక కాలు చాపి పూర్తిగా తీసుకెళ్ళి ఈ పొట్ట రొమ్ము అంతా తొడలకి కాళ్ళకి ఆనిచ్చేస్తాం, మూతిని తీసుకెళ్లి మోకాళ్ళకి ముద్దు పెట్టుకుని అట్లా కరుచుకుని పడుకుని ఉంటాం. ఈ భంగిమ పెట్టి అట్లా ఉంచటం వల్ల ఫ్లెక్సిబిలిటీ వెన్నుకి బాగా వస్తుంది. వీపు కండరాలు, లెగమెంట్స్ ఇవన్నీ కూడా బలపడతాయి. అసలు నడుము నొప్పులు భవిష్యత్తులో రాకుండా, బరువులు లేపినా నడుము పట్టకుండా ఉండటానికి ఇలాంటివి బాగా ఉపయోగపడతాయి. ముందు ఒక కాలు చాపి జాను శీర్షాసనం చేసిన తర్వాత మరొక కాలుని చాపి ఇంకొక భంగిమ మళ్ళా చేయవలసి ఉంటుంది. ఇలా 2 ప్రక్కలకి జాను శీర్షాసనం చేయవలసి ఉంటుంది. చూడండి. బాగా నడుము నొప్పులతో ఇబ్బంది పడేవారు, మెడ నొప్పులతో ఇబ్బంది పడేవారు, సయాటిక్ పెయిన్, లోవర్ బ్యాక్తో ఇబ్బంది పడేవారు ముందుకు వంచి అట్లా ఉండేవి చేయకూడదు. కాబట్టి దీన్ని మానేసి మిగతా వారందరూ చేసుకోవటం మంచిదే. చూశారు కదండి. మరి జాను శీర్షాసనం వేయాలంటే కనుక డాక్టర్ గారు చెప్పినట్టుగా ఇలాంటి లాభాలు పొందాలనుకునే వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. మరి అందుకే జాను శీర్షాసనం లాభాలు పొందాలనుకునే వాళ్ళందరూ కూడా ప్రతిరోజు మీరు చేసుకునే యోగాసనాలు, వ్యాయామాలతో పాటుగా ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. డాక్టర్ గారు, మీరు ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజు ఏదో ఒక చిట్కా అందిస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజు వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి ఏ చిట్కా చెప్పబోతున్నారు? 100 గ్రాముల వైట్ షుగర్లో 390 క్యాలరీస్ ఉంటాయి. అదే బ్రౌన్ షుగర్ 100 గ్రాములు తీసుకుంటే 360 క్యాలరీస్ ఉంటాయి. ఈ బ్రౌన్ షుగర్లో 89 to 90% సుక్రోజ్ ఉంటుంది. 5 to 10 గ్రామ్స్ మధ్యలో మొలాసెస్ అనేది ఉంటుందన్నమాట. వైట్ షుగర్కి క్లీనింగ్ ఎక్కువ జరుగుతుంది, బ్రౌన్ షుగర్కి క్లీనింగ్ తక్కువ చేసి మొలాసెస్ కాస్త ఉండేటట్టు చేయటం వల్ల బ్రౌన్ షుగర్ అట్లా కలర్లో ఉంటుందన్నమాట. మరొక పద్ధతి ఏంటంటే సెకండ్ స్టెప్లో ఈ షుగర్కి మొలాసెస్ మళ్ళా కలిపి అది స్ప్రే చేసేసి మొలాసెస్ ఎక్కువ ఉండేటట్టు చేయటం వల్ల బ్రౌన్ షుగర్ తయారవుతుందన్నమాట. అంటే క్యాలరీస్ విషయంలో
బ్రౌన్ షుగర్ వైట్ షుగర్కి పెద్ద తేడా ఏమీ లేదు. అక్కడ ప్రాసెసింగ్ ఎక్కువ జరుగుతుంది, బ్రౌన్ షుగర్లో ప్రాసెసింగ్ తక్కువ జరగటం వల్ల కలర్ వైట్ నుంచి బ్రౌన్గా ఉండి బ్రౌన్ షుగర్ వస్తున్నది. అంతేగాని పంచదార మహా చెడు, బ్రౌన్ షుగర్ కాబట్టి చాలా ఏదో మంచిదని దీన్ని ఎక్కువ తినేస్తే మీకేదో లాభాలు వస్తాయి అనుకుంటే పొరపాటు. ఏ షుగర్ తిన్నా నష్టాలే. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది బ్రౌన్ షుగర్ మంచిదని ఎక్కువ వాడుతున్నారు. పూర్తిగా పంచదార వల్ల వచ్చే నష్టాలన్నీ బ్రౌన్ షుగర్ వల్ల వస్తాయని మాత్రం మరవకండి. విన్నారు కదండి. మరి మన అందరం కూడా ఆరోగ్యానికి సంబంధించి బ్రౌన్ షుగర్ చాలా మంచిది అని అనుకుంటూ ఉంటాం, వైట్ షుగర్ అవాయిడ్ చేస్తున్నాం కదా అని. మరి డాక్టర్ గారు చెప్పిన ఈ టిప్ ప్రకారం చూస్తే గనక బ్రౌన్ షుగర్ కూడా ఆరోగ్యానికి హానికరమే. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రకృతి సహజమైన ఖర్జూరాల్ని లేదంటే హనీని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. డాక్టర్ గారు, మరి ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా మన ప్రేక్షకులందరికీ ఆరోగ్యానికి సంబంధించి చక్కని విజ్ఞానాన్ని, విశ్లేషణని అందించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. చూశారు కదండి, ఎంతో ఆరోగ్యభరితంగా సాగిపోయిన ఈ ఎపిసోడ్ని మరిన్ని విశేషాలతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Anchor Saree courtesy by Label by Shri Online Boutique for exclusive handloom service, Hyderabad. Anchor's jewelry courtesy by Lokshi Choice, Hyderabad.